చూస్తుంటే అంటే ఆశ్చర్యం కలుగుతున్నాయని చెప్పంటున్నా. వాళ్ళు ఏదో కేవలం రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయడమే అభివృద్ధి అని చెప్పి భావిస్తున్నారా? రెచ్చగొట్టే విధంగా రెచ్చిపోయి ప్రసంగం చేయడమే మరి అభివృద్ధికి అని భావిస్తున్నారా? విజయ సంకల్ప యాత్ర అని చెప్పంటే అంటే ఈ దేశం గడిచిన దశాబ్ద కాలంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈ దేశ సమగ్రత సమైక్యతతో పాటుగా ఇక్కడ సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులే గాని, బలహీన వర్గాలే గాని, రైతాంగమే గాని, రైతు కూలీలే గాని, మహిళలు ఆడబిడ్డలే గాని వారి సంక్షేమం కొరకు వాళ్ళు చేసిన కార్యక్రమాలు చెప్పి అది ఒక విజయ సంకల్ప యాత్రగా వాళ్ళు పేర్కొన్నారు. కానీ ఆ విధంగా కాకుండా ఇది దేశభక్తులకు దేశద్రోహుల మధ్య జరుగుతున్న యుద్ధం. ఎవరు దేశభక్తుడు, ఎవడు దేశద్రోహుడు అని చెప్పంటున్నా. సార్ నాకు అసలు మీకు ఈ దేశ చరిత్ర తెలుసా అని పడుతున్నా. ఈ దేశ చరిత్ర తెలుసా అని చెప్పంటున్నా. ఈ దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి మహానుభావులు ఎవరు తెలుసా అని చెప్పంటున్నా. ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తులు ఎవరు మీకు తెలుసా అని చెప్పడుతున్నా. నేను ఇవాళ పాకిస్తాన్ తో యుద్ధం చేసింది ఎవరే? కాంగ్రెస్ చేసిందా, బీజేపీ చేసిందా? పాకిస్తాన్ తోని కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేసినాడు. ఈ బీజేపీ ఎక్కడుందని చెప్పడుతున్నా. నేను ఇలా మాట్లాడే నాయకులు ఎక్కడుందని చెప్పడుతున్నా. నేను అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఏదైతుందో పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటింప చేయడమే కాదు, పాకిస్తాన్ పై విజయ పతాకం ఎగరవేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీదని చెప్పంటున్నా. బంగ్లాదేశ్ కు స్వతంత్రం కల్పించిన ఘనత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీదని చెప్పంటున్నా. ఒకసారి చరిత్ర పుట్టలు తిరిగేస్తే తెలుస్తుంది అంటూ నేను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతుందో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా అలాంటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అపర దుర్గామాతగా పోల్చిండు, అపర దుర్గామాత పోల్చిండు చెప్పి అంటున్నా, అపర కాళీమాత పోల్చిండు అని చెప్పి అంటున్నా. యావత్ ప్రపంచంచే కీర్తింపబడ్డటువంటి ఒక మహిళ ఇవాళ ఇందిరాగాంధీ గారు అని చెప్పంటున్నా. ఈ దేశ సమగ్రత కొరకు, ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించిన ఒక త్యాగమూర్తి ఇందిరాగాంధీ గారు అని చెప్పంటూ నేను